హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రాహుల్ నిజం బయట పెట్టడంతో నా పేరును ఒక కంపెనీ పెట్టి నన్ను దానికి చైర్మన్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు రాజ్. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ అని రాహుల్ నటిస్తూ ఉంటే, రేణు మారాలి అనుకుంటున్నాం, అలాంటప్పుడు ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలని కళావతి చెప్పింది. అందుకే నీకు ఈ అవకాశం ఇచ్చాను, నిలబెట్టుకోరా అని రాహచ్చి అంటాడు. నిలబెట్టుకోవడమే కాదు రాజ్, మీ అందరి చేత శబాష్ అనిపించుకుంటాను, మాటల్లోనే కాదు నేనంటే ఏంటో చేతలు చూపిస్తాను అని రాహుల్ అంటే, రుద్రాణి ఇప్పటికైనా అర్థమైందా రాజ్ కావ్య అంటే ఏంటో? గతంలో మీరు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నిందించినా నా మనవడు మనవరాలు మాత్రం మీరు బాగుండాలని కోరుకున్నారు. అందుకే ఈరోజు నీ కొడుకుని ఒక కంపెనీకి ఓనర్ని చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రవర్తించు అని ఇంద్రాదేవి గడ్డిపెడుతుంది. నా కొడుకు కోడలు ఎప్పుడు తప్పులు చేయరు, తప్పుల్ని సరిదిద్దుతారు. ఇది మనసులో పెట్టుకొని అందరూ బాగు కోరుకోరని ఎప్పటికైనా మనిషిగా మారు అని అపర్ణదేవంటే, అత్తయ్య ఈరోజు మీ పెళ్లిరోజు, అందరం సంతోషంగా గడపాల్సిన రోజు. ఇలాంటి సమయంలో ఇవన్నీ ఎందుకు? వదిలేయండి అత్తయ్యా. అక్క ఇప్పుడు నీకు సంతోషమే కదా అని కావ్య అంటుంది. చాలా సంతోషంగా ఉంది కావ్య, థ్యాంక్యూ సో మచ్ అని స్వప్న అంటే, అమ్మా కావ్య ఆకలేస్తుందమ్మా అని ప్రకాష్ అంటాడు. అంతా భోజనం చేద్దాం పదండి అంటూ కావ్య అందరిని తీసుకెళ్తుంది. ఇంకా తర్వాత సీతారామయ్య రాజ్ కావ్యని పక్కకు పిలిపిస్తాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదురా, ఇంకేం కావాలి? ఇన్నేళ్లలో ఈ దుగ్గిరాల కుటుంబంలో ఏ రోజు ఎవరు చేయని పని చేశారు, ఎవరు తీసుకొని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబమంటే ఇసుక ఇటుకలతో కట్టిన 4 అంతస్తులు కాదురా, నలుగురు దలదాచుకునే గోడు కాదు. మనసులో మమతలు, ఆప్యాయతలు, అనుబంధాలు అన్నీ కలబొగ్గలుపుకొని ఎదిగిన ఒక చెట్టురా. ఆ చెట్టు నీడలో బ్రతికేది ఎవరైనా కష్టాన్ని పంచుకోవాలి, నష్టాన్ని భరించాలి, ఇష్టాన్ని పెంచుకోవాలి, స్వార్థాన్ని తొంచుకోవాలి అన్న నియమంతోనే ఆ చెట్టు పురుడు పోసుకుంది. ఆ చెట్టు నీడున ఉన్నవాళ్లంతా వేరువేరు కాదు, అందరూ ఆ చెట్టు కొమ్మలే. వాళ్లు ఏ పనులు చెయ్యాలన్నా అంతా ఆ చెట్టు నీడలోనే చెయ్యాలనుకున్నాం. ఎవరు ఎంత ఎదిగినా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో భాగం కావాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. అదే పాటించాలన్నాను. మీ నాన్న మీ బాబాయ్ కూడా అదే పాటించారు. కాని ఈరోజు మీరు చేసిన పనివల్ల నేను పట్టుకున్న నిబంధనలకు భంగం కలిగిందంటే ఈ కుటుంబంలో మనిషి అయిన రాహుల్ మరో చెట్టునీడుకు పరిగెత్తినట్టే కదరా. ఇప్పుడు ఒకరు పక్కకు వెళ్లారు, రేపు ఒకరు, ఇకపై ఇంకొకరు, ఇలా దారంలో పూలలాగా తెగ్గిపడిపోతుంటే రేపు కుటుంబం విచ్ఛిన్నం కాదా? అందరి మధ్య మనస్పర్ధలు రావా? ఇది ఆలోచించారా అని సీతారామయ్య అంటూ ఉంటే, మీకు చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి తాతయ్య. కాని అన్నీ ఆలోచించి ఈ పనిచేశాం. మేము ఈరోజు రాహుల్కు ఒక దారి చూపించకపోయి ఉంటే మీరన్నట్టే కుటుంబంలో కలహారు వచ్చే ప్రమాదం ఉంది. అది పసిగట్టి మరో కంపెనీని రాహుల్ పేరున పెట్టాం అని రాజ్ చెప్తూ ఉంటాడు. తాతయ్యగారు, రాహుల్ పూర్తిగా దారి తప్పాడు. అందర్నీ అపార్థం చేసుకుంటూ తనకి సరైన స్థానం ఇవ్వట్లేదని తన తల్లి చెప్పే తప్పుడు మాటలు వింటూ తనను తాను నాశనం చేసుకుంటున్నాడు. అందుకే ఇకనైనా తన దారిని మళ్లించాలని ఇలా చేయాల్సి వచ్చింది అని కావ్య అంటుంది. మీరే చూశారు కదా తాతయ్య, డబ్బు ఆస్తో అమ్మాయి మోజులో పడి కట్టుకున్న భార్యనే కాదని స్వప్న జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు రాహుల్. అలాంటి వారిలో మార్పు తీసుకురాకపోతే స్వప్న పరిస్థితి ఏంటి, వాళ్ల బిడ్డ పరిస్థితి ఏంటి? అందుకే రాహుల్ న్యూనత భావాన్ని పోగొట్టాలి, తనకంటూ బాధ్యత తెలిసి రావాలి, కష్టపడాలనే తపన రావాలి, ఎదగాలన్నా పట్టుదల కలగాలి. కాని తను ఒకరి కింద పనిచేయడు, పనిచేసినా తృప్తిగా బాధ్యతగా ఉండడు. కాబట్టి తన తలపై ఒక బరువు పెట్టి మోసే అవకాశాన్ని ఇస్తేనే తన జీవితం బాగుంటుందని ఇదంతా చేశాం తాతయ్య అని రాజంటాడు. అంతేకాదు తాతయ్య, ఏంటి కోడలిగా నాకు అప్పుకి మీరు ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. కాని మా అక్కకి ఇంకా స్థానం దక్కలేదు. కారణం తన్ని కట్టుకున్న భర్త. తన భర్త గౌరవం పెరిగితేనే మా అక్క విలువ పెరుగుతుందని నేను నమ్మాను. తన్ని కూడా మాతో సమానంగా చూడాలి అని ఆశపడ్డాను. ఇకపై ఈ ఇంటికి ఏ సమస్య వచ్చినా తను కూడా మాతో పాటు నిలబడుతుందన్న ఆశతోనే ఇలా చేశాం తాతయ్య అని కావ్య అంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన కుటుంబం కలిసికట్టుగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాను తాతయ్య అని రాజంటే, అలా జరిగితే నాకు సంతోషమేరా. కాని మీరిప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల రేపు ఏదైనా జరిగి కుటుంబంలో ఏ చిన్న గొడవ జరిగినా నిన్ను తట్టుకోలేన్రా. చిన్న కష్టం కూడా రాకుండా మీరే చూసుకోవాలి, జాగ్రత్త అని చెప్పి సీతారామయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.
ఇంకోవైపు ధాన్య తన నగలన్నీ తీసి బాక్సుల్లో పెడుతూ ఉంటే ఇంతలో అక్కడికి రుద్రాణి వస్తుంది. ఏంటి రుద్రాణి, ఎలా వచ్చావు, అది కూడా ఈ టైంలో అని ధాన్య అడుగుతూ ఉంటే, అదేంటి ధాన్యలక్ష్మి, ఇప్పటిదాకా బంగారమంతా నెమ్మదిగా సర్దావు, ఇప్పుడేంటంత కంగారుగా సర్దుతున్నావు అని రుద్రాణి అంటే, నా కళ్ళు అంత మంచివి కాదులే రుద్రాణి. అదే, నాకంటూ ఇన్ని నగలు ఉన్నాయా, ఇవన్నీ ఎలాగే చూస్తూ ఉంటే ఇంకా ఏదో తక్కువైనట్టు, ఇంకా కొన్ని నగలు ఉంటే బాగుండన్నట్టు దిక్కుమాలిని కళ్ళ ఆశలు పుట్టుకొస్తాయి. అందుకే తొందరగా బీరువాలు సర్దిపెట్టుకుందామని ధాన్య వేటకారమాడుతుంటుంది. సంపాదించడానికి మొగుడు, సర్దుకోడానికి బీరువా ఉన్నాక కళ్ళెందుకు రావు అని రుద్రాణి అంటే, అవును మరి, నాకు మొగుడున్నాడు కాబట్టి సంపాదిస్తున్నాడు, పాపం నీకేమో ఆ ఛాన్స్ లేదయ్యే, కాని తప్పదు కదా, కొన్ని జాతకాలు అంతే. ఇంతకీ నా గదిలోకి ఎందుకు వచ్చినట్టో చెప్పనేలేదు, ఏమైనా కావాలా రుద్రాణి అని ధాన్య అడుగుతూ ఉంటే, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, ఇస్తావా అని రుద్రాణి అంటే, అయ్యో ఎందుకివ్వను, కొంపలు కోల్చేది కాకుండా పేర్చేదైతే తప్పకుండా ఇస్తాను, ఏంటది అని ధాన్య అంటుంది. ఒక 10 కిలోల బంగారం కొనాలంటే ఎంత ఖర్చవుతుంది అని రుద్రాణి అడగడంతో, 10 కిలోలా, ఆ మాట పలకడానికే నువ్వు సరిపోవు, అంత బంగారం నీకెందుకు చెప్పు అని ధాన్య షాక్ అవుతూ ఉంటే, అదేంటి దాన్ని లక్ష్మి, నువ్వు వేసిన నగలు వేయకుండా ఒంట్లో ఏ పాటు కనిపించకుండా దిగేసుకుంటావు, మరి ఆ మాత్రం నాకు ఉండాలి కదా అని రుద్రాణి అంటుంది. 10 కిలోల బంగారం కొంటవా, ఆశకి హద్దుండాలి, ఇనపెట్టే నిండుండాలి, 10 కిలోల బంగారమంటే 10 కోట్ల పై మాటే, ఎక్కువగా ఆలోచించకు అని ధాన్య అంటే, ఈ రుద్రాణి జరిగేదే చెప్తుంది, చెప్పేదే చేసి చూపిస్తుంది అని రుద్రాణి అంటుంది. మంచిది, ఈ కొటేషన్లు గోడల మీద రాసుకోవడానికి బావుంటాయి, కాని అంత డబ్బు నీకెక్కడిది అని ధాన్య, ఏంటి అదేంటి, ఇందాక రాజంత గొప్పగా అనౌన్స్ చేసినప్పుడు చెవులు మూసుకున్నావా ఏంటి, రాహుల్కి ఒక కొత్త కంపెనీ పెట్టేస్తున్నాడు, నా కొడుకు ఆర్ఎన్ఏ కంపెనీకి చైర్మన్ కాబోతున్నాడు, తెలుసు కదా అని రుద్రాణి అంటే, తుఫాన్లు భూకంపాలు చెప్పిరావు రుద్రాణి, మనం ఊహించలేము అని ధాన్య అంటే, కాని ఇకపై ఇన్నాళ్లు నా కొడుకి మర్యాద, ఈ సొసైటీలో గౌరవం నాకు మీకు చెప్పే రాబోతున్నాయి ధాన్యలక్ష్మి. ఇప్పటిదాకా మీరు ఏ స్థాయిలో ఉన్నామని ఫీలవుతున్నారో, ఎంత ఎత్తులో కూర్చున్నామని సంబరపడిపోతున్నారో, అంతే ఎత్తులో అదే స్థానం నీ పక్కని కూర్చివేసుకొని కూర్చోబెడుతున్నాను, అది నా కొడుకు నాకిస్తున్న గిఫ్ట్ ధాన్యలక్ష్మి అని రుద్రాణి అంటుంది. అదెలా సాధ్యం రుద్రాణి, నాకర్థం కావడం లేదు, ఇప్పుడు నేను మా అక్క ఏంటికి అఫీషియల్ కోడళ్ళం, మరి నువ్వేంటి కూతురు, కాని కూతురివి, మాలా ఎలాగో హక్కు ఉండదు కదా, నీకు గట్టిగా నోరు తెరిచే పరిస్థితి కూడా ఉండడు, మరి మాతో సమానంగా ఎలా ఉండగలవు, ఓ రాజు రాహుల్కి కొత్త కంపెనీ పెట్టేస్తున్నాడు, నీ కొడుకు దానికి ఓనర్ అవుతున్నాడనా, అయ్యో రుద్రాణి, కాస్త భ్రమల్నుంచి బయటికి రావాలి నువ్వు, ఇదంతా 100 కోట్ల ఆస్తి, రేపు ఇదంతా ఎవరికి, నా కొడుక్కి, మా అక్క కొడుక్కి, అంటే రాజ్కి కళ్యాణ్కి, వాళ్లే కదా పూర్తి వారసులు, మరి నీ కొడుకు రాహుల్నేంటి పానకంలో పుడక, ఆస్తంతా రాజ్ కళ్యాణ్ పంచుకుంటే నీ కొడుకు అన్యాయమైపోకూడదని జాలిపడి ఓ చిన్న కంపెనీ పట్టించాడు రాజు, కాబట్టి ఆ కంపెనీ శ్రద్ధగా బాధ్యతగా నడిపించమని చెప్పు నీ కొడుకుని, అంతేకాని నీ కొడుకు ఒక కోటీశ్వరుడని, నువ్వు మహారాణివని వెర్రెవిగిపోకు, అది నీకే మంచిది కాదు, వెళ్ళు, వెళ్ళమ్మా, ఇంక బంగారం శృంగారమని ఆలోచించకుండా వంకర బుద్ధితో కాకుండా తల్లిగా నీ కొడుకు మంచిదారులు నేర్చేలా సలహాలివ్వు, బావుపడమని చెప్పు, బయల్దేరు అని ధాన్య అంటంతో ఇంక రుద్రాణి వారు మాట్లాడకుండా అక్కడ్నుంచి వచ్చేస్తుంది. మామ్, చూశావా ఎలా చక్రం తిప్పానో, ఇకపై నీకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు, అంతా మన చేతుల్లోనే, నీ కొడుకు ఆర్ కంపెనీకి చైర్మన్ మామ్ అని సంతోషపడిపోతూ ఉంటే రుద్రాణి చాలా విసుగ్గా రాహుల్ చేతిని నెట్టిస్తుంది. ఏమైంది మామ్, ఎందుకంత కోపం, మనం అనుకున్నది సాధించాం అని రాహుల్ అంటే, ఏంట్రా సాధించేది, నీ బొంద, దీనికే ఎందు సంబరపడిపోతున్నావా అని రుద్రాణి అంటే, సంబరపడకపోతే ఏంటి మామ్, మనం త్వరలోనే కోటీశ్వర్లం, ఇంతకన్నా ఇంకేం కావాలి, ఇది మంచి విషయమే కదా అని రాహుల్ అంటే, ఇది మంచి విషయమేంట్రా, నీ పరువు పోయే విషయం, నీ స్థాయిని తగ్గించే విషయం, ఆర్ కంపెనీ నీ పేరున పెట్టారు, నిన్ను ఓనర్ని చేశారు, అంటే ఇంటిల్లపాది నీ సక్సెస్ని చూడలేక ఓర్వక్కోవాలి, అది గొప్ప విషయం, కాని ఆ ధాన్యలక్ష్మి నిన్ను డెబ్బు పెడుతుంది, ఈ ఇంటికి ఆస్తికి రాజు కళ్యాణ్ వారసులంట, వాళ్లు మాత్రమే ఆస్తులు సమానంగా పంచుకుంటారంట, అప్పుడు నువ్వు ఇంటికి ఏమీ కావు,
కాబట్టి ఏదో జాలిపడి నువ్వు అన్యాయం అయిపోతావని ఓ చిన్న కంపెనీని మొహాన కొట్టి ముష్టివేసినట్టుందిరా, దానికే ఎగిరి గెంతేస్తున్నావా అని రుద్రాని అంటే, మామ్, కంపెనీయే కదా, పైసా ఖర్చు లేకుండా బిజినెస్ మ్యాన్ అయ్యాను, 20 కోట్ల కంపెనీకి ఓనర్నయ్యాను అని రాములంటే, ఒరేయ్ అల్పసంతోషి, 100 కోట్ల ఆస్తి, అంత పెద్ద కంపెనీ ముందు వేలు నీకిచ్చే కంపెనీ ఎంతరా? పెరుగు ముందు నిమ్మకై, అద్దంతది, అర్థం కావడం లేదా అని రుద్రాని అంటే, మామ్, నీ వయసు 50+లోకి వచ్చినా నీ బుర్ర 20లోనే ఆగిపోయింది. పిచ్చి మామ్మీ, రాజు నాకు కట్టబెట్టింది చిన్న కంపెనీ కాదు, వాళ్ల జీవితాన్ని ముక్కలు చేసే కత్తిని. రాజు కావ్యాలు వాళ్ళకి తెలియకుండానే కంపెనీ రూపంలో నాకు ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. రాజ్ చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఫ్యూచర్లో తెలుస్తుంది అని రాహుల్ అంటే, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, నాకసలు అర్థం కావడం లేదు అని రుద్రాని అంటుంది. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టువాం, నీ కొడుకు ఏంటో కల్లారా చూడు అని రాహుల్ అంటే, రేయ్ ఇన్నాళ్ళు నీ జల్సాలు ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తూ నీ గోలేంటో నీ ఆలోచనేంటో అనుకున్నాను, కాని నువ్వు ఇంత మార్నింగ్లో ఉన్నావంటే చాలురా, నాకిది చాలు అని రుద్రాని అంటుంది. మామ్, ఇప్పటివరకు నన్ను నమ్మినవాళ్ళు లేరు, ఇంట్లో నాకు అవకాశం ఇచ్చినవాళ్లు లేరు, నన్ను మనిషిగా గుర్తించినవాళ్లు లేరు, కానీ ఇప్పుడు దొంగ చేతికే తాళాలు ఇచ్చారు మామ్, దోచుకోకుండా వదులుతానా? ఒక్కొక్కని వీధిలోకి ఎలా లాగుతానో చూడు, ఎన్నాళ్ళు నా కసిని నా పగని అన్నిటినీ నెరవేరుస్తాను, వాళ్ళు ఇంతకింత అనుభవించేలా చేస్తాను అని రాహుల్లంటే, నా బంగారమురా నువ్వు, ఆల్ ద బెస్ట్ అంటూ రుద్రాన్ని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకోవైపు రాజ్ కావ్య కళ్ళు మూసుకుంటూ తీసుకెళ్తూ ఉంటే, ఏంటండి సడన్ సర్ప్రైజ్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని కావ్య అడుగుతూ ఉంటే, నేనేమైనా హిమాలయాలకి తీసుకెళ్తున్నానా ఏంటి, ఇంటి బయటికే కదా తీసుకెళ్తున్నాను, వెయిట్ చెయ్యి అంటూ రాజ్ కళ్ళు తెరిపించి, ఇప్పుడు చూడు అనంటే కావ్య బుల్లెట్ చూసి సంతోషపడుతూ, ఏంటంటే ఇది అని షాక్ అవుతూ ఉంటుంది. నీ బకెట్ లిస్ట్లో మిగిలిన